హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో, మన ఛానెల్‌లో వచ్చేసి ఎవ్రీడే లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ వాచింగ్ ఆల్ వీడియోస్. ఇప్పటికి కూడా చాలామంది అక్క అసలు మీ కంపెనీ పేరేంటి అని అడుగుతూ ఉంటారు. ఐ నో, ఎందుకంటే ఒకరోజు నేను కంపెనీ వీడియో పెడతాను, ఇంకో రోజు ప్రాపర్‌గా నేను ఇంట్లో పనులు చేసుకునే వీడియో పెడుతుంటా కాబట్టి మీకు ఆ డౌట్ రావడం ఓకే. సో, మా కంపెనీ నేమ్ వచ్చేసి మైగ్రా స్టడీ కన్సల్టెన్సీ సర్వీసెస్. మా ఆఫీస్ వచ్చేసి అమీర్పేట్‌లో ఉందండి. సో, మేమేంటంటే ఇక్కడి నుంచి వేరే వేరే కంట్రీస్‌కి స్టూడెంట్స్‌ని పంపిస్తాము. వర్క్ వీసాస్ మాత్రం మేము యూఎస్ఏకి మాత్రమే చేస్తున్నామనమాట. సో, మేము యాక్చువల్‌గా సెప్టెంబర్‌లో స్టార్ట్ చేసాము మా కన్సల్టెన్సీ. అండ్ డిసెంబర్‌లో మేము హెచ్-1బీ ఫర్ టీచర్స్ అనే ప్రోగ్రామ్ అనౌన్స్ చేసాము. అండ్ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది దానికి. ఎంత బాగా రెస్పాండ్ అయ్యారో అందరూ కూడా. అండ్ చాలామంది అప్పటి వరకు అసలు టీచర్స్ యూఎస్ఏకి వెళ్ళొచ్చు అనేది వినలేదంట. ఐ వాస్ సర్ప్రైజ్డ్ బట్ గుడ్. అందరికీ యూజ్ అయ్యేది మేము స్టార్ట్ చేసాము. అండ్ ఇంకొక 4-5 మంత్స్‌లో మా టీచర్స్ హెచ్-1 టీచర్స్ ఫ్లై కూడా అవుతారు. అండ్ హెచ్-1 ప్రోగ్రామ్ ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము జే-1 వీసాస్ కూడా స్టార్ట్ చేసాము. సో, జే-1లో టీచర్స్ వెళ్ళొచ్చు. అది కూడా రన్ అవుతూనే ఉంది. సో, ఇప్పుడు ఇంకొక కొత్త ప్రొఫెషన్‌కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. అది మీతో షేర్ చేసుకుందాము అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, ఇప్పుడొచ్చేసి జే-1 వీసా మీద షెఫ్స్ కూడా వెళ్ళొచ్చండి. ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నారో ఫైనల్ ఇయర్‌లో ఉన్నవాళ్ళు, లేదా ఫినిష్ అయ్యి ఒక 2 ఇయర్స్ అయిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ ఉందండి. బెస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట ఇది. యాక్చువల్‌గా మన సొసైటీలో ఏమైపోయిందంటే అయితే ఇంజినీర్ లేదంటే డాక్టర్ అన్నట్లుగా ఉన్నారు గానీ, వేరే ప్రొఫెషన్స్‌కి ఉండే మంచి మంచి ఆపర్చునిటీస్ మన దాకా రావట్లేదు. మనకి తెలియట్లేదు. ఇలాంటి వాటి గురించి ఎక్కువగా వేరే సైడ్ నార్త్ ఇండియా సైడ్ వాళ్ళకి బాగా తెలుసు గానీ, ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్‌లో మనకి ఇవన్నీ తెలియట్లేదనమాట. బట్ షెఫ్స్‌కి చాలా మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు. ఇలాంటి ప్రోగ్రామ్స్ కనుక వాళ్ళు చేస్తే, ఇలాంటి ఇంటర్న్‌షిప్స్ చేసొస్తే వాళ్ళ ప్రొఫైల్ అసలు పీక్‌కెళ్ళిపోతదనమాట. ప్రీమియంకెళ్ళిపోతారు వాళ్ళసలు. సో, చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో, దీనికి ఏమేం కావాలి ఇవన్నీ కూడా చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా గానీ అప్లై చేసుకోవచ్చు. 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. 2 కూడా జే-1 వీసా మీదే అనమాట. జే-1 వీసా వచ్చేసి కల్చరల్ ఎక్స్‌చేంజ్ వీసా. సో, దీంట్లో ఏ ప్రొఫెషన్ వాళ్ళైనా వెళ్ళొచ్చనమాట. సో, 2 ప్రోగ్రామ్స్ అని చెప్పాను కదా! అదేంటంటే ఒకటి ఇంటర్న్స్, ఇంకోటి ట్రైనీస్. సో, ఇవాల్టి వీడియోలో నేను చెప్పేదంతా కూడా షెఫ్స్ గురించే అనమాట. సో, ఇంటర్న్స్ ప్రోగ్రామ్ కోసం మీరు అప్లై చేయాలి అంటే ఇప్పుడు మీరు హోటల్ మేనేజ్మెంట్ ఫైనల్ ఇయర్‌లో ఉండాలి. దీని ద్వారా ఏంటంటే మీరు యూఎస్‌కి వెళ్ళి ఆల్మోస్ట్ అరౌండ్ 1 ఇయర్ వరకు కూడా అక్కడ పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి కదా! మ్యారియట్ కానీ, హయత్ కానీ ఇలాంటి హోటల్స్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ చేయొచ్చు. సో, మీరు అక్కడ సాలరీ తీసుకుంటూనే అంటే అరౌండ్ రఫ్‌గా చెప్తున్నా నేను. మంత్లీ ఒక ₹1,00,000 అట్లా మీరు సేవ్ చేసుకుంటూ అలాంటి హోటల్స్‌లో ఇంటర్న్‌షిప్ చేసుకొని 1 ఇయర్ తర్వాత బ్యాక్‌కొచ్చేయొచ్చనమాట. దానివల్ల మీకు సేవింగ్స్ అవుతాయి. మీ ప్రొఫైల్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతదనమాట. ఇదొచ్చేసి ఇంటర్న్స్‌కి, ఫ్రెషర్స్‌కి ఎవరైతే జస్ట్ ఫినిష్ చేస్తున్నారో వాళ్ళ కోసం. సో, షెఫ్స్‌లోనే ట్రైనీస్‌కి ఇంకొక ప్రోగ్రామ్ ఉంది. దీంట్లో ఏంటంటే మీరు ఒక 1 ఇయర్ టు 1.5 ఇయర్ ఇలాంటి హోటల్స్‌లోనే యూఎస్ఏలో వర్క్ చేసుకుంటూ ఒక రఫ్‌గా ఒక 1,00,000-1.5 అలా సేవ్ చేసుకుంటూ మళ్ళీ బ్యాక్‌కొచ్చేయొచ్చు. అప్పుడు ఏమైద్దంటే ఇప్పుడు అవే హోటల్స్ ఇక్కడ కూడా ఉన్నాయి గదా! ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నాను. ఒక చోట హోటల్ మేనేజ్మెంట్ ఇప్పుడే ఫినిష్ చేశాను. నేనెళ్ళి హోటల్ మ్యారియట్‌లో నేను షెఫ్‌లాగా చేయాలి అనుకుంటే నాకు ఎలాంటి 5 స్టార్ హోటల్ ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి నాకు అలాంటి ఆపర్చునిటీస్ రాకపోవచ్చు. అదే ఒక 1 ఇయర్ నేను యూఎస్ఏకి వెళ్ళి అక్కడ మ్యారియట్‌లోనో, హయత్‌లోనో లేదా ఇంకే హోటల్‌లోనో పెద్ద హోటల్స్‌లో నేనక్కడ వర్క్ చేసి ఇంటర్న్‌షిప్ చేసొచ్చినా గానీ, మళ్ళీ ఇండియా రాగానే నేను అలాంటి పెద్ద పెద్ద హోటల్స్‌కి అప్లై చేసుకోవచ్చు కదా! సో, అలా ఎలా అంటే ఒక ల్యాడర్ లాంటిదనమాట మన ప్రొఫైల్‌కి. సో, ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎలా అయితే మీకు టీచర్స్ గురించి నేను చెప్పినప్పుడు కొత్తగా అనిపించుండొచ్చో, షెఫ్స్ గురించి చెప్పేటప్పుడు కూడా మీకు అలానే అనిపిస్తూ ఉండొచ్చు. బట్ ఇది ఎగ్జిస్టింగ్ ఆపర్చునిటీ. ఇంతకుముందు చాలామంది అవైల్ చేసుకుంటున్నారు. మన దాకా రాలేదు అంతే. సో, దీంట్లో ఏంటంటే మనకి మనీ ఖర్చు కూడా ఎక్కువ ఉండదు. ఇన్‌ఫాక్ట్ మనకి సాలరీ లాగా స్టైఫండ్ వస్తూ ఉంటది. మనం యూఎస్ఏకి వెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేసి రావచ్చు.
అలానే J1 వీసా ఇస్ ద మోస్ట్ సేఫెస్ట్ వీసా అనమాట. అంటే మనకి ఇప్పుడు యూఎస్ గురించి చాలా అన్సర్టెనిటీ ఉంది కదా, ఆ అన్సర్టెనిటీ ఏది కూడా J1 వీసాకి ఎఫెక్ట్ అవ్వదు. బికాస్ J1 వీసా ఈజ్ ఏ కల్చరల్ ఎక్స్చేంజ్ వీసా, నాన్ ఇమిగ్రెంట్ వీసా అనమాట. సో మనం వెళ్ళి అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ తీసుకొని వచ్చేస్తున్నాం అంతే. సో ఇట్స్ ఈజీ వీసా అండ్ ఆల్సో మీకు ప్రాఫిట్స్ కూడా బాగా ఉంటాయి అన్నమాట. అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ ప్రొఫైల్ మీరు స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవడము అండ్ ఆపర్చునిటీస్ చాలా బాగా వస్తాయి. సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది. సో నేనైతే అన్నీ చెప్పాను కదా, డెఫినెట్గా మీరు మీకు ఈ ఎలిజిబిలిటీ ఉన్నా లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా కానీ ఎలిజిబుల్ అవుతారు అనుకుంటే తప్పకుండా ఈ వీడియో వాళ్ళతో షేర్ చేసుకోండి. మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద నేను ఒక ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి, మీకు మేము ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ ఇస్తామన్నమాట. సో దీనికోసం మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది మాతోని. సో రిజిస్టర్ చేసుకొని అండ్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు పడుతుంది, మీరు ఏమేం చేయాలి అవన్నీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. మీరు మీ టైంని ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. పదే పదే ఏవైనా ట్రైనింగ్కి అటెండ్ అవ్వడం కానీ అదేం అవసరం ఉండదు. జస్ట్ మొత్తం ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది. వీసా వచ్చే వరకు కూడా మీరు ఒకవేళ కరెంట్లీ ఎక్కడైనా వర్క్ చేస్తున్నట్లయితే మీ వర్క్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. వీసా వచ్చే వరకు మీరు కరెంట్ జాబ్లో రిజైన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. అండ్ దిస్ ఈజ్ అ లీగల్ వీసా. ఏంటంటే కొన్ని ఆపర్చునిటీస్ మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. అంటారు కదా, అదృష్టం అనేది ఒక్కసారే తలుపు తడుతుంది అనేసి. సో ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం గ్రాబ్ చేసుకోవాలి. సో నో వర్రీస్, మీకు దీని మీద ఎలాంటి ఐడియా లేకున్నా కానీ ఏం ప్రాబ్లం లేదు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ మీరు ఒకవేళ వచ్చి మా ఆఫీస్ వెరిఫై చేయాలి అనుకుంటే ఇక్కడ లోగో ఇస్తున్నాను, గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. అలానే మాకు వెబ్సైట్ ఉంది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వెబ్సైట్, ఇన్స్టాగ్రామ్ పేజ్, యూట్యూబ్ పేజ్ ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు ఆఫీస్కి కూడా రావచ్చు. ఆఫీస్ టైమింగ్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో టీచర్స్కి ఎలా అయితే హిట్ అయిందో షెఫ్స్కి కూడా అలానే డెఫినెట్గా హిట్ అవుతుంది. సో వచ్చేయండి, లేట్ చేయకండి. ఎంత ఫాస్ట్గా రిజిస్టర్ చేసుకుంటే అంత బెటర్ అనమాట. సో ఓకేనా, మరి అన్ని డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి అండ్ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్స్ అండ్ వెయిటింగ్ ఫర్ యువర్ రెజ్యూమ్స్. ఓకే, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. టేక్ కేర్, బాయ్.